ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 32వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా తెలియజేసినటువంటిది, శీఘ్రముగా దైవమును ఆశ్రయించిన పాపి ధర్మాత్ముడుగా మారతాడని, అటువంటి భగవదారాధన వలన శాశ్వతముగా శాంతి లభించుడని. కాబట్టి శాశ్వత శాంతి లభించుట ఉపాయం ఏమంటే అనన్య భక్తితో భగవత్ సంసేవనము కావించడమేనని. భగవద్భక్తుడికి దుర్గతి ఎప్పుడైనా కలుగుతుందా అంటే ఎన్నటికీ కలదని ఈ సత్యమును వేరే గురించి ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చని ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి శ్లోకంలో భగవదాశ్రయముచే ఉచ్చ నీచ భేదము లేక సర్వులను ధరించిపోదులని వచించున్నారు. మాం హి పార్థ జవా మాం పాహి పాద వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః శ్రీయో వైశ్యస్తథా శూద్రాస్తే యాంతి పరాంగతిం. పార్థ, ఓ అర్జున, ఎవరు పాపయోనయః అపి పాపజన్మం నందు అనగా నిజ జన్మం కలిగిన వారును, స్యుః అగుదురో, తే అపి వారును, స్త్రీయః స్త్రీలును, వైశ్యాః వైశ్యులను, తథా అని శూద్రాః శూద్రులను, మాం నన్ను వ్యపాశ్రిత్య ఆశ్రయించి పరాంగతిం సర్వోత్తమ పదవిని అనగా మోక్షమును యాంతి నిత్యముగా పొందుతున్నారు. ఓ అర్జున, ఎవరు పాపజన్మము అనగా నిజ జన్మం కలవారైందరో వారును, స్త్రీలను వయసులను అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని నిత్యముగా పొందుతున్నారు అనగా మోక్షమును పొందుతున్నారు. పాప జన్మము అనగా నిజ జన్మం గలవారైనప్పటికీ లేక స్త్రీ వైశ్య శూద్రాదులైనప్పటికీ భగవంతుని ఆశ్రయించి ధ్యానాదులు సలిపితే వారు కూడా పరమగతికి మోక్షము పొందగలరని ఇక్కడ మనకు వచింపబడింది. అట్టి వారే భక్తి చే మోక్షము పడేయకుండా ఇక తగ్గిన వారి విషయమై వేరుగా చెప్పవలని భావము. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.